నెట్ తీసుకోండి చిన్న పన్న ఇది చూసుకోండి టోటల్ 562 ఖర్చు పెట్టాల్సి చూడలేని సీఎం ఊపిరాడక కొట్టుముట్టాడుతున్న కూటమి ప్రభుత్వం ఊపిరి ఇదిగో ఇక్కడ హాస్పిటల్ కు ఎమ్మెల్సీకి అయితే అసలే కలిపి డిగ్రీ పాస్ ₹542 కోట్ల వ్యయంతో నిర్మించాలా అని చెప్పి నిర్మించడం జరిగింది. దాంట్లో బ్యాలెన్స్ మిగిలింది ఒక ₹120 కోట్ల విలువైన బిల్డింగ్స్ మాత్రమే పెండింగ్ ఉన్నాయి. సో మిగతా ఎక్విప్మెంట్ అంతా కూడా రావడం జరిగింది. దాంతోపాటు రిక్రూట్మెంట్ కూడా పూర్తిగా చేయడం జరిగింది. ఎందుకంటే ఇది 24 మార్చిలో దీన్ని మా అప్పటి ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా ఇది మొదలైంది. 1000 మంది ఓపీ కూడా ఇక్కడ ఉన్న పరిస్థితి మనం చూసినాం. సో మనం అందరం కూడా వాళ్ళందరితో కూడా మాట్లాడడం కూడా జరిగింది. సో ఇవన్నీ కూడా చూసి ఎందుకంటే చూసినా కూడా కళ్ళున్న కబోదిలాగా, అంటే వాళ్ళకేమో కళ్ళున్నాయి, ప్రజలందరినీ కబోదులను చేయాలన్న ఉద్దేశంతో ఆ రకంగా ఎమ్మెల్సీ గారిని పంపించి రామ్ గోపాల్ రెడ్డి గారిని ఆయన ద్వారా ఇదంతా కూడా బ్లఫ్ చేసే కార్యక్రమం, మోసం మళ్ళీ చేయాలి, ప్రజలకు అబద్ధాలు మళ్ళా చెప్పాలా అని చెప్పేసి ఈ కార్యక్రమం అంతా కూడా చేసిన పరిస్థితి. 120 కోట్లకు సంబంధించిన ఇంకా బిల్డింగులు దాదాపు 70%, 80%, 90% కొన్ని రంగులు మాత్రమే పెండింగ్ ఉన్న పరిస్థితి మనం చూసినాం. సో అవన్నీ కూడా ఎందుకంటే ఇది 5 ఏళ్ల కాలం చేయాల్సిన ప్రాజెక్ట్, ఇది ఒక్కసారి చేసేదేం లేదు. సో ఒక్కసారి ఎందుకంటే ఎన్ఎంసీ ఇది నేషనల్ మెడికల్ కౌన్సిల్ వాళ్ళు పర్మిషన్ ఇచ్చినారు అంటే వాళ్ళ మొదటి సంవత్సరానికి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా ఉంటుంది అని చెప్పేసి వాళ్ళంతా కూడా పర్మిషన్ ఇవ్వడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎంతోమంది పేదవాళ్ళు కానీ మధ్యతరగతి కుటుంబాలు, డబ్బున్న వాళ్ళు కూడా ప్రాణాపాయ స్థితిలో ఉన్నటువంటి పేషెంట్లను వాళ్ళ కుటుంబ పెద్దలను కాపాడుకునే దానికి హైదరాబాద్ హాస్పిటల్స్ ఎక్కడ పోయినా హాస్పిటల్లో బెడ్లు లేక చేర్పించాలంటే కూడా లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ప్రాణాలు కాపాడుకునే దానికి ఆస్తులు అమ్మి పేదవాళ్ళు కూడా 10 లక్షలు, 20 లక్షలు, 40 లక్షలు, 50 లక్షలు కూడా బిల్లులు వేసినా కూడా ప్రాణాలు పోగొట్టుకున్న పరిస్థితి చూసాం. ఆస్తులు పోగొట్టుకున్న పరిస్థితి కూడా మన రాష్ట్రంలో 12 మెడికల్ కాలేజీలు ఉంటే
ఒక్క జగన్మోహన్ రెడ్డి గారి టైంలోనే ముఖ్యమంత్రిగా 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చి 5 మెడికల్ కాలేజీలు పూర్తి చేసి దాంట్లో నేషనల్ మెడికల్ కౌన్సిల్ కూడా ఆమోదించి సీట్లు కూడా ఇవ్వడం అనేది చిన్న విషయం కాదు. ప్రతి కాలేజీకి 150 సీట్లు ఇచ్చి 5 మెడికల్ కాలేజీలో క్లాసులు కూడా రన్ అవుతున్నాయి. 750 సీట్లు వచ్చినాయి. ఆల్రెడీ క్లాసులు రన్ అవుతున్నాయి. పిల్లలు చదువుకుంటూ ఉన్నారు. అన్ని వసతులతో బ్రహ్మాండంగా వసతులు ఉంటే తప్ప మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అనేది పర్మిషన్లు ఇవ్వదు. వాళ్ళను కూడా ఒప్పించి అంత బ్రహ్మాండంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి కాలేజీలు రన్ అవుతున్నాయి. పులివెందుల కాలేజీ కూడా సీట్లు శాంక్షన్ అయితే 50 మెడికల్ సీట్లు శాంక్షన్ అయితే అదేవిధంగా ఇంకొక కాలేజీ కూడా పూర్తి అయినాయి. 7 కాలేజీలు పూర్తిగా అయిపోయినాయి. పాడేరులో కూడా ఇలాంటి కాలేజీలన్నీ కూడా పూర్తయి అడ్మిషన్స్ కూడా రెడీగా ఉన్నాయి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ పూర్తిగా చేసే స్థలాలు ఇచ్చి మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయితే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కానీ కూటమి నాయకులు కానీ ఈరోజు ఇంకా 10 మెడికల్ కాలేజీలకు కూడా సంబంధించి పనులు స్టార్ట్ అయినాయి. ఈరోజు మా వాళ్ళు పెద్దలు చెప్పినారు కళ్ళుండి చూడలేని కబోదులు అనేది. నేను చెప్పుకున్నా నా ఉద్దేశంలో కళ్ళు ఉన్నాయి, బాగా చూసినారు. ఈ లక్షల కోట్ల విలువైనటువంటి ఆస్తిని కాజేయాలనే ఉద్దేశంతో వాళ్ళు ఇదంతా ప్రైవేట్ పరం చేయాలా, వాళ్ళకి అనుయాయులకు అప్పచెప్పాలా, డబ్బున్న వాడికి ముట్ట చెప్తే కమిషన్లు వస్తాయి కాబట్టి, లేకుంటే వాళ్ళ అనుయాయులే కాలేజీలన్నీ తీసుకుంటే ఈరోజు మన మెడికల్ కాలేజ్ పులివెందులో చూస్తే 500 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి 100 కోట్లు విలువ చేస్తే ఇక్కడ స్థలాన్ని ఇచ్చి ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్ని చోట్ల డెవలప్ అయింది. అంటే దాదాపు 1,00,000 కోట్ల విలువైనటువంటి ప్రాపర్టీలను కళ్ళున్నాయి, బాగా చూసినారు. వాళ్ళకు అవసరమైనటువంటి ఎమ్మెల్సీలను కూడా పంపించి అన్నీ చూసుకున్న తర్వాత ఇది ఎట్లయినా కాజేయాలనే ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి మీద తప్పుడు ప్రచారాలు చేసి ఏం కట్టలేదని చెప్పి, ఇది మా కట్టడం చేత కాదని చెప్పి చేతులు ఎత్తేసినారు. సూపర్ 6 సూపర్ హిట్ అన్నారు. ఆడబిడ్డ నిధి చేతులు ఎత్తేసినారు. అదే నిరుద్యోగ భృతి లేదు. రైతుకు అన్యాయం చేసినారు. 40,000 వేయాల్సింటే 5,000 వేసినారు. దాన్ని సూపర్ 6 సూపర్ హిట్ అని ఎట్లా ప్రచారం చేస్తున్నారో ఈరోజు మనం అమరావతి చూస్తున్నాం.